యాహూ! ఫైనల్స్‌లోకి వెళ్ళిపోయాము. ఈసారి కప్పు కొడతాము. కప్పా గాడిది బొచ్చ. మా శాపం తగిలి ఫస్ట్ ఓవర్‌లోనే 4, 5 వికెట్లు పోయి ఫైనల్స్‌లో ఘోరంగా ఓడిపోతారు మీరు. యూ స్టూపిడ్ ఫెలో. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయి మళ్ళీ మేం ఓడిపోవాలని కోరుకుంటావా? మమ్మల్ని ఓడించాలి అంటే తాతలు దిగి రావాలి. అబ్బచ్చా, అంత సీన్ ఉంది మరి మీకు. మరి క్వాలిఫైర్ 1లో ఎందుకు ఓడిపోయారో చెప్పండి అమ్మ చూద్దాము. సంజు, మ్యాచ్ అయిపోయింది, టికెట్లు బుక్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అనేది లేకుండా ఇప్పుడు మాతో ఎందుకు చెప్పు నీకు? సంజు అన్న, నాకు విండో సీట్ బుక్ చేయన్నా. ఒరే దుర్మార్గుడా, టోర్నమెంట్ మొత్తం మంచిగా ఆడి ఆడాల్సిన మ్యాచ్లో ఆడకుండా అవుట్ అయ్యావు ఏంట్రా నువ్వు? అన్నా, నువ్వు కెప్టెన్గా ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం నేర్చుకో అన్నా. నన్ను ఒక్కరిని ఇలా సపరేట్గా చూస్తే హర్ట్ అవుతా, బొంగుమూతి పెట్టుకుంటా. ఏం మాట్లాడుతున్నావరా? మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్నావా, లేకుంటే మ్యాచ్ ఓడిపోయాం కదా అని చెప్పి ఒక మందు చుక్క వేసావా ఏంటి? అలా కాదన్నా. ఇప్పుడు టామ్ కోహ్లీ గారు ఏమైనా ఆడా? షిమ్రాన్ హెట్మేర్ ఏమైనా ఆడా? అంతెందుకన్నా, నువ్వేమన్నా పెద్ద పొడిచావా ఈ మ్యాచ్లో? మరి ఏదో నేను ఒక్కడిని ఆడినట్టు అన్ని మాట్లాడుతున్నావు. అయ్యో సంజు, ఇప్పటికే మా చేతిలో నువ్వు ఓడిపోయావని ఒక బాధ ఉంది. ఇప్పుడు మీ ప్లేయర్స్ ఇలా నీ పరువు తీస్తూ ఉంటే నీ మీద జాలి పెరిగిపోతుందప్పా. పెరుగుతుంది. ఎందుకు పెరగదు? ఇంకొక వారంలో T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతోంది. నేను చూసుకుంటా నిన్ను, మీ ఆస్ట్రేలియా టీంను T20 వరల్డ్ కప్లో చూసుకుంటా. మీ ఊరికి వచ్చి వరల్డ్ కప్ కొట్టా, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తూ IPL మొత్తం ఇక్కడే ఆడా. ఇక ఫైనల్ కూడా నేను అలాగ గెలుస్తా అనుకో, అప్పుడు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఇద్దరం కలిసి పక్క దేశం వెళ్తున్నాం. ఇప్పుడేం పొడుస్తావో అది కూడా చూస్తా. ఏంటి పెట్టమిన్స్ అన్నా, ఫైనల్స్కి వెళ్ళాము, పార్టీ ఉందా లేదా? పార్టీ కావాలి పుష్ప. ఒక్క నిమిషం ఉండు. మ్యాచ్ గెలిచామని చెప్పి మిమ్మల్ని అందరినీ ఊరికే వదిలేస్తా అనుకున్నారా? నువ్వు రారా ఫస్ట్. నీ బ్యాటింగ్కి ఏమైంది ఈరోజు మ్యాచ్లో? ఏదో పొడి చేస్తావనుకుంటే ఫస్ట్ ఓవర్లోనే తట్టా బుట్టా సర్దుకొని నా పక్కన వచ్చి కూర్చున్నావు. అన్నా, నువ్వు కూడా అందరిలాగే మనసు లేని కెప్టెన్ అని నిరూపించుకున్నావన్నా. నువ్వు ఇలా మొహం మీద అడుగుతూ ఉంటే గుండె తరుక్కుపోతుందన్నా. గుండె తరుక్కోకపోతే వెళ్ళి కూరగాయలు తరుక్కో, కానీ నాకు ఆన్సర్ చెప్పాల్సిందే. ఇదిగో చూడు, మళ్ళీ చాలా హార్ష్గా మాట్లాడుతున్నావు. సరే అన్నా, చెప్పేస్తాను. ఏదో అలా ఊపుదామని చెప్పి అవుట్ అయిపోయా, కానీ బౌలింగ్లో వికెట్స్ తీసుకున్నా కదా, చెల్లు అక్కడ ఫెయిల్ అయ్యా, ఇక్కడ పాస్ అయ్యా. అట్లుంటది మరి మనతోని. మళ్ళీ ఎక్కువ ఊహించుకోకు. అసలు నీకు బౌలింగ్ ఇచ్చిందే నేను, అది కెప్టెన్సీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. దీని ప్రకారం చూసుకుంటే నువ్వు పెద్దగా పొడిచిందేమీ లేదు ఈ మ్యాచ్లో. వామ్మో, ప్యాట్ కమిన్స్ అందరికీ మార్కులు వేస్తున్నారు. ఈరోజు చాలా మంది ఫెయిల్ అయ్యారు. నేను మంచిగా ఆడా. నేను ఎలా ఆడానో కనుక్కుందాం. ప్యాట్ కమిన్స్ నాకెన్ని మార్కులు వేస్తావు? నీకు 100కు 30 వేస్తా. ఏంటి ప్యాట్ కమిన్స్ 30 ఏంటి 30? కనీసం ఒక 70 దాకా వస్తాయి అనుకున్నాను. పాస్ కూడా చేయలేదా? ఎందుకు చేయాలి పాస్? నిన్ను ఏం పొడిచావని చెయ్యాలి? నువ్వేంది, నీ బ్యాటింగ్ ఏంది? అసలు ఏం జరుగుతోంది? అంటే బ్లూ జెర్సీ కాదు కదా వాళ్ళది, అందుకే కొట్టలేకపోయా. బ్లూ జెర్సీని కొట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో చూడు, టీమిండియాను కొట్టా వరల్డ్ కప్లో, బ్లూ జెర్సీ. RCBని కొట్టా, బ్లూ జెర్సీ. ఢిల్లీని కొడతా, బ్లూ జెర్సీ. ముంబైని కొట్టా, బ్లూ జెర్సీ. కానీ SRHది ఆరెంజ్ జెర్సీ కదా. ఓరి నీ యాషాలో, అంటే ఇప్పుడు ఫైనల్లో KKRని బ్లూ జెర్సీ వేసుకొని రమ్మనాలా ఏంటి? వేసుకొని వస్తే మనకే మంచిది. ఇక మిగతా నువ్వే చూసుకో. యాజ్ ఎ కెప్టెన్గా ఇలాంటివన్నీ నువ్వే కదా చేయాల్సింది. నన్ను కెప్టెన్ అనుకున్నావా, లేకుంటే ఏ జెర్సీ వేసుకొని రావాలో, ఏ జెర్సీ మడతబెట్టి ఇవ్వాలో ఇచ్చే బ్రోకర్ అనుకున్నావా? అయినా ఎందుకురా చాహల్ గాని క్యాచ్ అలా ఇస్తున్నారు? నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అయ్యో ఏం లేదు ప్యాట్ కమిన్స్ అన్న, రాత్రి భోంచేసేటప్పుడు మనోళ్ళందరినీ కలిశాను, అప్పుడు కొంచెం బాధపడ్డాను, అందుకే అలా జరిగింది. అవును ప్యాట్ కమిన్స్ అన్న, చాహల్ అన్న ఫీల్డింగ్లో చాలా వీకు. వరల్డ్ కప్ ఏమో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి క్యాచ్లు ప్రాక్టీస్ చేయాలి కదా, అందుకే అలా చేశాము. దానికి ప్రాక్టీస్ సెషన్లో చేస్తే సరిపోతుంది కదరా, మ్యాచ్లో ఎందుకు? అంటే అలా కాదన్నా, ఎంతైనా ప్రాక్టీస్ మ్యాచే మెయిన్ మ్యాచే. T20 వరల్డ్ కప్లో ఇండియా గెలవాలి అంటే చాహల్ అన్న మంచి ఫీల్డింగ్ చేయాలి కదా, అందుకే అలా సెట్ చేసాము. రే మనోళ్ళు ఎవ్వరైనా
ఒక్కరు నా కళ్ళ ముందు కనిపించారో నా చేతుల్లో అయిపోతారా. ఫస్ట్ వెళ్ళిపోండ్రా ఇక్కడి నుంచి.